హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. విజయలక్ష్మి ఫుడ్స్కి వెల్కమ్. విజయలక్ష్మి ఫుడ్స్లో నేను వెజిటేబుల్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. నేను ఎలా చేస్తానో మీరు చూడండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. లవంగాలు, 2 స్టార్ పూలు, లవంగాలు, యాలక్కాయలు వేసింది, 2 అనాస పువ్వు, సాయి జీరా. సాయి జీరా చాలా ఇంపార్టెంట్, స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి, కొంచెం బాగుంటుంది. దీంట్లో ఆయిల్ కొంచెం వేసుకొని నెయ్యి ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. సరే, 1.5 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ రావాలి. అప్పుడు మంచి మన బిర్యానీ కూడా బాగుంటుంది అనమాట. మనం వేగక ముందే వాటర్ పోసేసామనుకో కొంచెం అంత బాగా అనిపించదు. ఆలుగడ్డ, బీన్స్, బఠానీ, క్యారెట్ ముక్కలు అన్నీ ఇలా మగ్గాలి. చూడండి, అన్ని కలర్ఫుల్గా గ్రీన్, వైట్, ఆరెంజ్. ఒకసారి మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి ఒక పుదీనా కట్ట, ఒక కొత్తిమీర కట్ట, 5 పచ్చిమిరపకాయలు మనం ఇదంతా మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ జ్యూస్ పోసాము కదా, కాసేపు ఇట్లా మగ్గనిద్దాం. ఈ జ్యూస్ ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా జ్యూస్ దీంట్లో వేసాం కదా, ఒక 5 మినిట్స్ కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాం. పట్టుకో, గట్టిగా పట్టుకో. దీంట్లో నెయ్యి వేయాలి తర్వాత, ఇప్పుడు కాదు, కొంచెం ఉమ్మగిలిన తర్వాత నెయ్యి వేస్తాం మనం. ఇప్పుడు పెరుగు పచ్చడి తయారు చేస్తున్న దానికి చూడండి, కొంచెం సాల్ట్ సరిపోకపోతే తర్వాత వేసుకుందాం. తర్వాత ఇట్లా వేసుకొని కొంచెం దీన్ని బాగా చిక్కగా చేయాలన్నమాట. క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవి వేసేది, ఇంకేం లేదు. ఇవి కొంచెం ఇలా మెదపాలి. కొంచెం ఇలా మెదిపితే మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. మన ఇష్టం, తాలింపు కూడా వేసుకోవచ్చు. చాలా వరకు తాలింపు కూడా వేస్తున్నారు, కానీ తాలింపు వేస్తే మాకు బాగుండదని వేయం అనమాట. అయిపోయింది. ఇంకా కొంచెం, ఇంకొక 5 నిమిషాలు ఉంచాలి, అయిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉంచితే మగ్గుద్ది. తర్వాత నెయ్యి వేద్దాం. అయిపోయిందండి, ఇంకా బిర్యానీ అయిపోయింది. ఓకేనా? మామూలు రైస్ తోటే చేశాను, మామూలు బియ్యంతో. బిర్యానీలోకి గోంగూర పచ్చడి చేశాను అనమాట. గోంగూర, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, మన నువ్వులు, పల్లీలు వేసి మిక్సీ వేసాను. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకున్నాం. తాలింపు ఇది బిర్యానీలోకి గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి. జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు మనం వెల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు. నేను ప్రతి చట్నీలో ఇంగు వేస్తానండి, మాకు అలవాటు. బాగుంటుంది కూడా, టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, కొంచెం వేసుకోవాలి, చాలా బాగుంటుంది. తాలింపు వేసేసుకో. అయిపోయింది. తిరగమాత వేసుకుంటే బాగుంటుంది అనమాట. తాలింపు కొంచెం టేస్ట్ వస్తుంది.
ఇప్పుడు గోంగూర పచ్చడి అయిపోయింది, పెరుగు పచ్చడి అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ సర్వ్ చేసుకుందాం ప్లేట్లో. ఓకేనా? చూడండి ఎంత బాగుందో బిర్యానీ. క్యారెట్, ఆలు అన్నీ. ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడి బిర్యానీ. బయట వాతావరణం చల్లగా ఉంది. గోంగూర పచ్చడి, పెరుగు పచ్చడి, వెజిటేబుల్ బిర్యానీ, నిమ్మకాయ, ఉల్లిపాయ. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా సూపర్గా ఉంది. నేను అన్ని తినను కదా, నాన్ వెజ్ అయితే తినను, ఇది వెజ్ కాబట్టి తింటున్నాను. సూపర్గా ఉంది. జీడిపప్పు కూడా వేసాను దీంట్లో. హెమి నెయ్యి బాగా వేసాను కదా, 3 స్పూన్లకు ఎక్కువనే నెయ్యి వాసన బాగా వస్తుంది కదా. చూడండి జీడిపప్పు చాలా బాగుంది.